హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టైం పాస్ స్నాక్ రెసిపీ జొన్న అటుకులతో చుడువ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకైతే ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ జొన్న అటుకులతో చుడువ చేయడం కోసం జొన్న అటుకుల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఒక స్టెయినర్ తోటి కానీ, జల్లెడతో కానీ ఇలా చేయండి. ఇలా చేసినట్టయితే అటుకుల్లో ఉన్న మట్టి లేదంటే దుబ్బ అంతా కూడా అడికి చేరుతుంది. ఇలా అంతా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అటుకులు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఎందుకు చెయ్యాలి అంటే అటుకులు మెత్తగా ఉన్నట్టయితే కొంచెం క్రిస్పీగా అవుతాయి. కాబట్టి లైట్‌గా ఒక నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోండి. జొన్న అటుకుల రెసిపీ ఎప్పుడైనా చేశారంటే ఇలా ఒక్కసారి వేయించండి. ఎందుకంటే అటుకులనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా వేయించినట్టయితే క్రిస్పీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు చుడువనే కదండీ! ఏది చేసినా సరే ఇలా వేయించిన తర్వాతే రెసిపీని స్టార్ట్ చేయండి. ఇలా వేయించిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా? అడుగున డస్ట్ అంతా ఎలా చేరిందో? ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి లైట్‌గా ఒక నిమిషం పాటు వేయించండి. పల్లీలు ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. చుడువ కూడా అంత రుచిగా అనిపించదు. కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు చిటపటలాడే వరకు వేయించండి. ఇలా వేయించిన పల్లీలు కూడా తీసి సెపరేట్ ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా? ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా రాగానే తీసి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో మళ్ళీ ఒక కప్పు పుట్నాలు కూడా వేసుకోండి. ఈ పుట్నాలు వేయటం వల్ల చుడువ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి. వేస్తే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేయటం వల్ల చుడువ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత తీసి సెపరేట్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ఆయిల్‌లో కచ్చా పచ్చాగా దంచుకున్న 10-20 వరకు వెల్లిపాయలను వేసి లైట్‌గా వేయించండి. ఏదైనా సరే ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోండి. ఎక్కువగా వేయించినట్టయితే మాడిపోతుంది. మాడిపోతే చుడువ కూడా అంత రుచిగా అనిపించదు. కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు వేయించి ఇవి కూడా సెపరేట్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసి వేయించండి. కరివేపాకు ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుందండి. మరీ నల్లగా వేగినట్టయితే అంత బాగోదు. ఇలా తీసి సెపరేట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఎందుకంటే చుడువ వైట్ కలర్‌లో ఉంటుంది కదా! కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులోనే మీరు కొద్దిగా బ్లాక్ సాల్ట్‌ని కూడా యాడ్ చేయండి. రుచిగా ఉంటుంది. పసుపు వేయించుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకోండి. లేదంటే మాడిపోతుంది. సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి. లేదంటే బ్లాక్ సాల్ట్ వేయండి. అది కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. కారం ఇదంతా పచ్చివాసన లేకుండా చూసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండీ! అటుకుల్లోనే పల్లీలు, పుట్నాలు, వెల్లిపాయలు, అదే విధంగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందు వేయించి పక్కన పెట్టుకున్న పసుపును కూడా వేసుకోండి. అదేనండి, పసుపు, కారం, ఉప్పు కలిపి పెట్టాం కదా! అది కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చుడువ కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. మీకు గరిటెతో మిక్స్ అవ్వట్లేదు అంటే చేత్తోటైనా వేసి మిక్స్ చేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, మన టైమ్ పాస్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టైమ్ పాస్ స్నాక్ రెసిపీగా చెప్పుకోవచ్చు. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినటానికి చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.